नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఎగ్జామినేషన్ ఉన్నది ఎస్సీకి ఎస్ఐకి. సో ఆ సందర్భంగా మన దగ్గర 14 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి చోట్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సెల్ ఫోన్ ఎవరికి కూడా అలౌ చేయట్లేదు. నేను కూడా బయట ఇచ్చేసి వెళ్ళాము. అదేవిధంగా అందరు ఆఫీసర్స్కి ఇక్కడెక్కడ మన వారు అడగట్లేదు వారికి చెప్పాను. ఎన్నిసారి లోపలికి వెళ్తే ఎన్నిసారి సెల్ ఫోన్ గురించి అడగాలి. దాంతో పాటుగా హెచ్హెచ్ఎండి డిఎఫ్ఎండి తోటి ప్రాపర్ చెకింగ్ చేసుకొని ఎలాంటి వస్తువులు ఇన్క్రిమినేటింగ్ ఎలాంటి వస్తువులు లేకుండా లోపలికి పంపించే, ఎందుకంటే ఇది అన్నీ కూడా పిల్లలకి భవిష్యత్తు గురించి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి దాంట్లో ఎలాంటి ఒకరితొకరు జరగకుండా మెరిట్ ఉన్న వారికి మాత్రమే అవకాశం దక్కాలనేది దాని గురించి అన్ని భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, డీసీపీ గారు ఉన్నారు, ట్రాఫిక్ డీసీపీ గారు ఉన్నారు. అటు రండి మన సిఎస్డబ్ల్యూ వైపు నుంచి కూడా హెచ్హెచ్ఎండి అండ్ మరియు లేడీస్ కర్టెన్ ప్లస్ డిఎఫ్ఎండి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా చాలా సజావుగా పకడ్బందీగా భద్రతా ఏర్పాటు మధ్యలో ఎగ్జామ్ నడుస్తుంది. సార్ ఎన్ని సెంటర్లలో నడుస్తుంది సార్? ఇక్కడ ఇది రాచకొండలో ఎన్ని సెంటర్లలో నడుస్తుంది? ముందు చెప్పాను 14 సెంటర్స్ ఉన్నాయి. 14 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి చోట్ల మినిమం ఒక ఇన్స్పెక్టర్ రేక్ ఉంటారు. ఏసీబీ గారు తిరుగుతున్నారు, డీసీబీ గారు కూడా తిరుగుతున్నారు. నేను కూడా ఇది 3 సెంటర్ విజిట్ చేసి వచ్చినాను. అదేవిధంగా